హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ ఉప్మా. ఉప్మా ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ ఉప్మా తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించిన రవ్వని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరుశనగ గుళ్ళు, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కాజు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇలా మినపగుండ్లు వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన అల్లంని వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో క్యారెట్ కట్ చేసి వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగల గుండ్లు, కాజు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్మాను ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.